వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింత ఒక కొలిక్కొచ్చినట్లు తెలుస్తోంది. నీరవ్ మోడీ కొంతకాలంగా బ్రిటన్లో ఉంటున్నాడు. అయితే నీరవ్ మోడీ కోసం గతంలో భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా తాజాగా ఈ ప్రయత్నాలు దాదాపుగా ఫలించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 23న నీరవ్ మోడీని భారత్కు బ్రిటన్ అప్పగించే అవకాశాలున్నాయి. నీరవ్ మోడీని భారత్కు అప్పగించడానికి బ్రిటన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. నవంబర్ 23న నీరవ్ మోడీని భారత్కు బ్రిటన్ అప్పగించే అవకాశాలున్నాయి. నీరవ్ మోడీ వజ్రాల వ్యాపారిగా దేశమంతా తెలుసు. అంతేకాదు పంజాబ్ నేషనల్ బ్యాంకు వేలాది కోట్ల రూపాయల మేర మోసం చేసిన వ్యాపారిగా ఇంకా బాగా తెలుసు. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన ఘటన వెలుగు చూసిన తర్వాత నీరవ్ మోడీ బ్రిటన్ పారిపోయాడు. ఇప్పటికీ బ్రిటన్లోనే ఆయన కాలక్షేపం చేస్తున్నాడు. అయితే నీరవ్ మోడీని తమకు అప్పగించాల్సిందిగా గతంలో భారత్ అనేకసార్లు బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. కాగా ఇటీవల మరోసారి భారత్ తన ప్రయత్నాలు కొనసాగించింది. అయితే భారత్ అభ్యర్థనకు ఈసారి బ్రిటన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందుకు కారణం భారత ప్రభుత్వం అందజేసిన హామీ పత్రమే. నీరవ్ను భారత్ తీసుకుని వచ్చిన తర్వాత కేవలం మోసం, మనీ ల్యాండింగ్ కేసులో మాత్రమే విచారిస్తామని బ్రిటన్కు భారత్ హామీ పత్రం ఇచ్చింది. అంతేకాదు ఇతర ఏజెన్సీల కస్టడీకి ఇచ్చే ప్రసక్తే లేదని భారత్ హామీ పత్రంలో పేర్కొంది. అలాగే భారత్ వచ్చాక ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లోనే ఉంచుతామని కూడా భారత్ హామీ ఇచ్చింది. అలాగే జైల్లో హై ప్రొఫైల్ ఖైదీలకు అందజేసే సౌకర్యాలు కూడా నీరవ్కు కల్పిస్తామని భారత్ క్లారిటీ ఇచ్చింది. కాగా భారతదేశం తరఫున ఈడీ, సిఐడి, కస్టమ్స్ విభాగం సహా మరికొన్ని కీలక ఏజెన్సీలు సంయుక్తంగా సదరు హామీ పత్రాన్ని బ్రిటన్కు అందజేసినట్లు కథనాలు వెలువడ్డాయి. కాగా తన అప్పగింతను సవాల్ చేస్తూ నీరవ్ మోడీ ఇటీవల మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనను భారత్కు అప్పగిస్తే బహుళ విచారణల పేరుతో చిత్రహింసలకు గురి చేస్తారని నీరవ్ మోడీ భయాందోళనలు వ్యక్తం చేశారు. ఈ మేరకు బ్రిటన్ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని ఆయన కోరాడు. దీంతో నీరవ్ మోడీ పిటిషన్ను లండన్ కోర్టు అంగీకరించింది. అయితే ఇదే సమయంలో భారత దర్యాప్తు సంస్థలు బ్రిటన్కు సంయుక్త హామీ పత్రాన్ని అందజేశాయి. కాగా భారత్ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చిన హామీ పత్రాన్ని బ్రిటన్ సానుకూలంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 23న నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలని బ్రిటన్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా నీరవ్ మోడీ చేసిన మోసం ఏంటో చూద్దాం. తప్పుడు ఎల్ఓయూలతో పంజాబ్ నేషనల్ బ్యాంకును వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మోసం చేశాడు. కాగా ఈ మోసం చేసిన వైనం 2018 జనవరిలో వెలుగు చూసింది. దీంతో ఈడీ, సిఐడి వెంటనే అప్రమత్తమయ్యాయి. నీరవ్ మోదీ మోసంపై దర్యాప్తు ప్రారంభించాయి. అయితే అప్పటికే నీరవ్ మోదీ దేశం నుంచి పరారయ్యాడు. దీంతో నీరవ్ మోడీని ఆర్థిక నేరగాడిగా ఈడీ ప్రకటించింది. భారత్కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ తమ దేశంలోనే ఉన్నాడని ఆ తర్వాత బ్రిటన్ ప్రకటించింది. 2018 డిసెంబర్లో భారత్కు ఈ విషయం బ్రిటన్ తెలియజేసింది. దీంతో నీరవ్ మోడీని తమకు అప్పగించాలని బ్రిటన్ను భారత్ కోరింది. ఈ నేపథ్యంలో నీరవ్ను 2019 మార్చిలో లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు ఆయన్ను భారత్కు అప్పగించడానికి 2021లో అప్పటి బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ప్రీతి పటేల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నీరవ్ మోడీ న్యాయస్థానానికి వెళ్లాడు. లండన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే నీరవ్ పిటిషన్ను లండన్ హైకోర్టు కొట్టివేసింది. బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తును కూడా లండన్ హైకోర్టు కొట్టేసింది. దీంతో నీరవ్ మోడీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ అయిపోయాయి.
ఏది ఏమైనా మోసం చేసి బ్రిటన్ పారిపోయిన నీరవ్ మోడీ త్వరలో భారత్ రానున్నాడు.